హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం షాకర్ హోమ్ ప్రజెంట్ ఇది తెలుగులో స్ట్రీమ్ అవుతుంది జియో ప్లాట్ఫామ్ లో. కేకే మేనన్ గారు, మన బేనా ఆంటీ గారు, మీకు ఎలా అంటేనే బాగా తెలుస్తుంది, నా పేరే వాడుతున్నా. వీళ్ళిద్దరూ నటించిన, ఇంకా ఉన్నారు కానీ మీకు చెప్పినా తెలియదు, సో అందుకే మెన్షన్ చేయట్లా. వీళ్ళిద్దరు కలిపి నటించిన షాకర్ హోమ్ వెబ్ సిరీస్ రివ్యూ తెలుసుకుందాం అయ్యా. వన్ థింగ్ ఫస్ట్, రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ అండ్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. 97.7% మెంబర్స్ నాన్ సబ్స్క్రైబ్ చూసి వెళ్ళిపోతున్నారు. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కదా. సో మనం ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ సిరీస్ గురించి కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ మీకు 43 మినిట్స్ ఉండొచ్చు యావరేజ్ గా. ఇది ఒక డిటెక్టివ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ భయ్యా. అండ్ మీకు డిటెక్టివ్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సిరీస్ మీ గురించే. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో నేను ఏ ఎపిసోడ్ స్టోరీ నేనైతే చెప్పడానికి డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే అలా చెప్పుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ వీడియో చేయాల్సి వస్తుంది. ఇది జస్ట్ రివ్యూ కాబట్టి నేను ఏ ఎపిసోడ్ స్టోరీ ప్లాట్ చెప్పట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించిన పాజిటివ్స్ వచ్చేసి, టోటల్ 6 ఎపిసోడ్స్ లో నాకు ఒక 4 ఎపిసోడ్స్ నచ్చాయి భయ్యా. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5, ఎపిసోడ్ 6 నాకు నచ్చిన ఎపిసోడ్స్. ఉన్న ఎపిసోడ్స్ నచ్చలేదా అని అడిగితే నచ్చలేదని కాదు, బట్ నాకు అంత కొత్తగా అనిపించలేదు ఆ ఎపిసోడ్స్. అండ్ ఎగ్జిక్యూషన్ దెబ్బేసింది, చాలా స్లో ఉండడంతో అండ్ అంత ఇంట్రెస్ట్ గా లేకపోవడంతో నాకు అవి నచ్చలేదు అంతే. నాకు నచ్చిన 4 ఎపిసోడ్స్ లో ది బెస్ట్ అంటే 4th ఎపిసోడ్ కొంచెం ది బెస్ట్ గా అనిపించింది. అండ్ 5th వన్ వచ్చి నాకు పర్సనల్ గా నచ్చింది భయ్య. అందరికి నచ్చకపోవచ్చు ఇది, ఎందుకంటే మన షాకర్ హోమ్ అసలు ఎలా డిటెక్టివ్ అయ్యాడు, అసలు ఈ ఇన్వెస్టిగేషన్ లోకి దిగడానికి కారణం ఏంటి, ఈ ఇంట్రడక్షన్ అంతా ఆ ఎపిసోడ్ లోనే ఉంటుంది, ఎపిసోడ్ 5 లో. సో అందుకే నాకు కొంచెం పర్సనల్ గా నచ్చింది. బట్ స్లో ఉంటుంది, అందరికి నచ్చకపోవచ్చు, చెప్పలేను మీ ఒపీనియన్ అనేది. అండ్ 6th వన్ ఆల్సో కూడా బాగుంది, అక్కడే మీకు చాలా రివీల్ అవుతూ ఉంటాయి. సో అందుకే అది కూడా మీకు నచ్చుద్ది. ఇంకా 2-3 ఎపిసోడ్స్ నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు భయ్య. ఇట్ వాజ్ యావరేజ్, చాలా వరకు అన్ఇంట్రెస్టింగ్ వేలో సాగుతూ ఉంటాయి, డ్రామా కూడా ఎక్కువ ఉంటుంది. సో అదే నాకు మైనస్ అనిపించింది. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక స్టోరీ డీల్ చేయడంతో సో క్యారెక్టర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి మీకు ఎపిసోడ్ కి. సో మీరు కొంచెం డిస్కనెక్ట్ అవ్వచ్చు, బట్ ఇట్ వాజ్ ఓకే. ఇలాంటి సిరీస్ లో అవన్నీ కామన్. అండ్ కేకే మేనన్ గారు యాక్టింగ్ అయితే కుమ్మేశారు. డిటెక్టివ్ క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయ్యారు భయ్య. ఇది షెర్లాక్ హోమ్స్ కి ఇన్స్పిరేషన్ గా తీసుకున్న కంటెంట్ ఇది, బట్ దీని ఓన్ కంటెంట్ దీనికి ఉంది, జస్ట్ ఇన్స్పిరేషన్ అంతే. ఇది కేకే మేనన్ గారు యాక్టింగ్ బాగుంది యాజ్ యూజువల్ గా, సినిమాటోగ్రఫీ బాగుంది, టెక్నికాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. ఎపిసోడ్ వైజ్ కి తీసుకెళ్లిన విధానం కూడా కరెక్ట్ గా సెట్ అయింది. అండ్ కంక్లూజన్ కూడా బాగుంది. అండ్ సెకండ్ సీజన్ కూడా వస్తుంది పక్క. ఇక ఓవరాల్ గా అయితే మీరు ఈ సిరీస్ ఇచ్చే మీ టైం అయితే వర్తిట్టే భయ్యా, చూడొచ్చు, పర్లేదు. మీకు డిటెక్టివ్, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇవంటే ఇష్టం అనుకుంటే ట్రైల్ అయ్యండి, పర్లేదు. అక్కడక్కడ కొంచెం అన్ఇంట్రెస్టెడ్ సీన్స్ ఉన్నా, కొంచెం బోర్ కొట్టినా సరే కానీ ఉన్న ఎపిసోడ్స్ చూడొచ్చు, వర్త్ ఇట్ అవి. సో ట్రై చేయండి, తీసి పాడేసే సిరీస్ అయితే కాదు. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.